యేసుక్రీస్తు నామములో మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. దేవుని వాక్యం ద్వారా ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం, దేవుడు ఏమడుగుతున్నారు చూద్దాం. కాలము నెరిగి ప్రవర్తిస్తున్నావా? మీరు కాలము నెరిగి నిద్ర మేలుకుని వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయండి. రోమ 13:11. కాలము నెరిగి ప్రవర్తించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాలం నెరుగుటం అంటే ఏంటి? అలాగు చేయడని చెప్తున్నారు. అలా ఎలా చేయాలి? కాలం నెరుగుట అంటే అనేకులు క్రీస్తు పేరిట వస్తారు, పలువురిని మోసపుచ్చుతారు. కరువులు, భూకంపాలు, యుద్ధ సమాచారం వినిపిస్తుంది. అప్పుడు మీరు జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్తున్నారు. అట్టి దినముల యందు అనేక దుర్బోధలు, కల్పనా కథలు, అలాగే చమత్కారపు బోధలు వస్తాయి అని అనేక దొంగ బోధకులు, ప్రవక్తలు వచ్చి మనల్ని మోసపుచ్చుతారని తెలియపరుస్తున్నారు. వాక్యాన్ని చూసినట్లయితే, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకున్నది. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. మత్తయి సువార్త 24:5. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకును. అలాగే సత్యమునకు చెవి యొక్కక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చును. అలాగే అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు. నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు. వాక్యాన్ని చూసినట్లయితే ఇన్ని రిఫరెన్స్లు మనకి చూపిస్తుంది. ఇంకా ఓ విశ్వాసి, నేడు మనమున్న సమయం ఇలాంటిదే కదా. ఎవరెవరో వస్తారు, ఏవేవో బోధిస్తారు. వారు చెప్పినదే సత్యమని మనల్ని నమ్మిస్తారు. అట్టి విధముగా మనం నమ్మని ఎడల మనది వాత వేయబడిన మనస్సాక్షి అని, తప్పు పోయిన గొర్రెలమని చిత్రీకరించి వెలివేయబడిన వ్యక్తులుగా మనలను చూస్తారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, కాలము నెరిగి నిద్ర మేలుకుని వేళ అయినదని తెలుసుకుని అలాగూ చేయుడి. ఇప్పటి వరకు ఈ రీతిగా విన్న వాక్యం చాలు. ఇప్పుడు నిద్ర మేలుకొను, ఆధ్యాత్మిక నిద్ర వేళ అయినదని తెలుసుకుని, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్వందమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. ఇలాంటి దుర్బోధల నుండి విడిపించబడి సత్యవాక్యమునకు చెవి ఇవ్వాలని దేవుడు చెప్తున్నారు. ఈ లోకంలో ఏది సత్యబోధ, ఏది అసత్యబోధో మనకు తెలియదు. మనంతట మనమే తెలుసుకోలేం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు వేడుకోవాలి. ఎందుకంటే ఆయనే మనకు సమస్తమును బోధించి సర్వ సత్యంలోనికి మనల్ని నడిపిస్తారు. సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించును అని యోహాను సువార్త 16:13 చెప్తుంది. కాబట్టి కాలం నెరిగి ప్రవర్తించడం నేర్చుకుని మనుషుల బోధకు, ప్రలోభాలకు పడిపోకుండా నిజమైన దేవుని సేవకుల బోధను పరిశుద్ధాత్మని సహాయం ద్వారా తెలుసుకుని పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుట నేర్చుకుందాం. ఇట్టి జ్ఞాన వివేచన దేవుడు మనకి అనుగ్రహించును గాక.